Lights, camera, rolling, music. నువ్వు ఎన్ని చెప్పేసారా ఇతర మాత్రం బాంబే వెళ్ళిపోతాడు అంతేనా? ఎవర్రా బాంబే వెళ్ళిపోయిదే? ఇప్పుడు నువ్వు ఏ సినిమా చూసి వచ్చారా? ఏమి లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద చక్రి చిగురిపాటి నిర్మాతగా నూతన దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో మన నిఖిల్, మన కలర్ స్వాతి, పూజ కాంబినేషన్ లో మన ముందుకు వచ్చిన సినిమా స్వామి రాజు హిచ్చు. ఈ డైరెక్టర్ పేరేంటన్నా? సుధీర్ వర్మ. అతనే వెళ్ళిపోతాడు బాంబే. ఎందుకు వెళ్ళిపోతాడు బాంబే? ఫస్ట్ సినిమా తోటే ఇంకా 4 సినిమాలు తీస్తాడా? 4 సినిమాలు తీసి వచ్చే ఫస్ట్ సినిమా సబ్జెక్ట్ ఇలా ఎంచుకోడరా? ఏం తప్పేం చేయడరా అమ్మాయి సబ్జెక్ట్ ఎడితేనా? ఇప్పుడు ఇతనికి ఇన్స్పిరేషన్ అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ గారు ఫస్ట్ సినిమా ఏంట్రా? శివ. వెంటనే బాంబే వెళ్ళాడు ఆయన. వెళ్ళదు. రెండో సినిమా ఏంట్రా? వెంటనే బాంబే వెళ్ళాడా? వెళ్ళదు. మరి ఏ సినిమా తర్వాత ఈయన బాంబే వెళ్ళాడు చెప్పు? గోవిందా చేసాక వెళ్ళారు. ఆ సినిమా స్టోరీ ఏంటి? ఏముంది, వెంకటేశ్వరం యొక్క కిరీటాన్ని విలన్స్ పట్టుకుపోతారు, అబ్రాడ్ వెళ్ళిపోతే మళ్ళీ వెంకటేశ్వరం కిరీటం తిరిగి స్వామి దగ్గరికి ఎలా చేరుతుందని పాయింట్ తీయరు. మరి ఈ సినిమా పేరేంటి? స్వామి రారా. దీని సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ విషయానికి వస్తే అనంత పద్మనాభం అనంతమైన సంపదలో లెక్కింపు జరుగుతుండగా ఒక వినాయకుడి విగ్రహం ఒక పోజర్ దొంగిలించి ఒక విలన్కి అమ్మితే ఆ విలన్ అసిస్టెంట్ ఒక చిన్న పొరపాటు చేస్తే అనుకోకుండా పిక్ పాకెట్ అయిన హీరో బ్యాచ్ కి దొరుకుద్ది. అతని దగ్గర నుంచి మళ్ళీ విలన్ దగ్గరికి ఎలా చేరింది, విలన్ దగ్గర నుంచి మళ్ళీ ఎలా బయటికి ట్రావెల్ అయింది, ఇలా ట్రావెల్ అయ్యే స్వామి ఎక్కడ చేరారనే పాయింట్ తోటి స్వామి గారి కథ ఉంది. అప్పుడు గోవింద సినిమాలో తిరుపతి వెంకటేశ్వర స్వామి కిరీటం ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ ఎవరి చేత చేరాలో చేరింది కదా. దాంతో ఆ డైరెక్టర్ కథ బాలీవుడ్ వెళ్ళిపోయాడు కదా. మరి ఇప్పుడు ఈ సినిమాలో అనంత పద్మనాభ సంపదలో వినాయకుడు బయటకు వచ్చి ఇలం చేతుల్లో అలా తిరిగి ఇలా మళ్ళీ ఎక్కడ చేరాలో అక్కడ చేరింది కదా. అంటే ఇలాంటి పాయింట్ ఎత్తుకున్నాడంటే ఆయన 4 సినిమాలు తీసిన తర్వాత గోవిందా తర్వాత బాలీవుడ్కి వెళ్ళాడు. ఈయన మాత్రం ఫస్ట్ సినిమా తీసిన వెంటనే బాలీవుడ్కి వెళ్ళిపోతావునే. ఏట్రా నువ్వు కూడా బాలీవుడ్ వెళ్ళిపోతావు ప్లాన్ చేస్తున్నావా? వెళ్తామా టైం వస్తేనా? వెళ్ళేలే కానీ ముందు నటినట్ల గురించి చెప్పు. నటినట్లు ఈ సినిమా హీరో నిఖిల్ గురించి చెప్పుకోవాలి. నిఖిల్ గురించి చెప్పాలంటే గత సినిమాల కన్నా ఈ సినిమాలో బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ మాత్రం ఎరగ తీసేసాడు. బాగా చెప్పు. తర్వాత హీరోయిన్ మన కలర్ స్వాతి. బ్లా ఈ అమ్మాయికి ఏ వేషం ఇచ్చినా కూడా నేచురల్ గా చేస్తుంది. ఈ సినిమాలో కూడా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ తో పాటు కొత్త గ్లామర్ పెంచింది. సెకండ్ హీరోయిన్ పూజ. ఈ అమ్మాయి అద్భుతమైన అందగత్త, మంచి పెర్ఫార్మర్, భవిష్యత్తు ఉంది అమ్మాయి. తర్వాత సత్య అని ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంకో పిల్లడు చేసాడు, బాగా చేసాడు. తర్వాత సీనియర్ ఆర్టిస్టులు రవిబాబు గారు, జీవా గారు, తర్వాత మన జోగి బ్రదర్స్, మన రాజ్బాబు గారు, కాకినాడ రాజ్బాబు గారు, వీళ్ళందరూ కూడా చేశారు. యాపిడ్ ఆర్టిస్టులు బ్రహ్మాండంగా చేశారు. బ్రహ్మాండంగా చెప్పరని వాళ్ళు పెట్టుకుంటారు ఏమంటే. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు. సాంకేతిక నిపుణుల గురించి చెప్పరా? టెక్నీషియన్స్. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ రిచర్డ్ ప్రసాద్ అద్భుతంగా చేశాడు. బాగానే చేశాడు. అబ్బో ఇదైతే పెద్ద డిబోపి అయినట్టు. దాని తర్వాత ఈ సినిమాకి ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్. ఎడిటింగ్ బాగానే చేశాడు, పర్లేదు. నువ్వు దగ్గర నుంచి ఏం చేయడరా. నెక్స్ట్ తర్వాత ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత ఆయన పేరు ఏంటంటే సన్నీ యమార్. ఇది మన సన్నీ. ఒరే మీ ఇంటికి ఉన్న సన్నీ కాదా, మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గురించి చెప్తున్నాను నేను. ఏం చెప్పేది అతని గురించి? కొత్తగా ట్రై చేశాడు బాబు. ఒరే ఈ సినిమా ప్రొడ్యూసర్ చక్రి చిగురుపాటి. మాట్లాడవా? ప్రొడ్యూసర్లతో పరిచయాలు పెంచుకున్నాం అనుకో, పార్ట్నర్షిప్ రమ్మంటారేమో. ఆ తర్వాత ఈ సినిమాకి రచన దర్శకత్వం సుధీర్ వర్మ. బాలీవుడ్ వెళ్ళిపోయాడు గురించి మనకి ఎందుకురా మాట్లాడితే బాలీవుడ్ అన్న పిల్లలు సినిమాలు తినివంటరా. అలా కదనే ఉద్దేశం. ఫస్ట్ సినిమాతో చాలా షార్ప్ గా, స్టైలిష్ గా, ఫ్రెష్ గా తీశాడు కదా. ఇలాంటి టాలెంట్ ఉన్న కుర్రోళ్ళకి బాలీవుడ్ లో తొందరలో ఆఫర్లు వస్తాయని నా ఉద్దేశం. అర్థం కాలేదా? నీకు అర్థం కాదురా. నీకు అర్థమైంది కదండి, సరిపోద్ది. ఏమన్నా అర్థమైందా? లైఫ్ అంటేనే పెద్ద చేసురా, పైసా ప్యార్ పైన మోజు యారో మారో. లైఫ్ అంటేనే పెద్ద చేసురా, పైసా ప్యార్ పైన మోజు యారో మారో. లేనే లేదు మలుపే, రానే రా
లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద చక్రి చిగురుపాటి నిర్మాతగా నూతన దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్, కలర్ స్వాతి, పూజ ఇంకా మంచి మంచి నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ క్లబ్ అయి మన ముందు ఉంచిన లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ స్వామి రారా. ఓ మంచి కథకి, ఓ మంచి బ్యాక్డ్రాప్కి, మంచి స్క్రీన్ ప్లే తోడైతే ఓ మంచి సినిమా తెర మీద అలా ఆవిష్కరింపబడుతుంది అనడానికి ఈ సినిమా నిదర్శనం. నూతన దర్శకుడు సుధీర్ వర్మ చేసిన ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సినిమాని లావిష్గా ఖర్చు పెట్టి ఒక మంచి సినిమాగా రూపొందించడానికి కష్టపడిన నిర్మాతని, వాళ్ళకి సహకరించిన సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరినీ పేరున అభినందిస్తూ ఒక సినిమాకు మంచి స్క్రీన్ ప్లే ఉంటే ఖచ్చితంగా ఒక మంచి సినిమా అవుతుంది అనడానికి ఈ సినిమా నిదర్శనం. అయితే వర్మ, రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి క్షణక్షణం, గోవింద గోవింద ఇలాంటి సినిమాల్లో చూసుకుంటే స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అవి. అలాంటి సినిమాలే బహుశా ఈ దర్శకుడికి ఇన్స్పిరేషన్ ఏమో, అందుకే అలాంటి ఒక మంచి ప్రయత్నం చేశాడు. కాకపోతే స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం టైట్గా ఉండి సీన్స్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ పెరుగు ఉండుంటే, సాంగ్స్ని అంటే 2-3 సాంగ్స్ చాలా బాగా తీసిన, మిగతా పాటల్లో కూడా కొంచెం ఏదైనా కొత్త ఫ్లేవర్స్ చూపించి ఉంటే ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యేది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ ల్యాగ్ అనిపించిన మాట వాస్తవం. అయితే మొదటి ప్రయత్నాన్ని మనం అభినందించాలి, ఎంకరేజ్ చేయాలి, దర్శకుడిగా ఆయన ముందడుగు వేయాలని కోరుకోవాలి. మా కొండబాబు కూడా బాలీవుడ్ అంటున్నాడంటే కామెడీ అనుకోకండి. బాలీవుడ్కి వెళ్తున్నారా అని అంటున్నాడు అంటే మీలో ఒక మంచి టాలెంట్ ఉందని నాకు గుర్తించాలన్నమాట. అది మీరు గుర్తించాలి. ఎనివే, మంచి సినిమాలు తీయడానికి వచ్చినటువంటి యువ దర్శకులందరూ కూడా మంచి సినిమాలు తీయాలి. అంటే వేరే పోకాళ్ళకి వెళ్లకుండా ఇలాంటి మంచి ప్రయత్నాలు మరిన్ని చేయాలి. ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ మరిన్ని మంచి ప్రయత్నాలు మీ నుంచి రావాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. స్వామి రారా అని మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. మరి నేను మిగతా సినిమాలు అన్నీ చూసి వాటి గురించి చెప్పాలంటే ప్రస్తుతం నేను వెళ్ళొచ్చేస్తానండి. అప్పుడు మీరు ఒరే ఎర్రబాబు రారా అంటే వచ్చేసి ఆ సినిమా గురించి చెప్పేస్తానండి. అప్పుడు దాకా ఉంటానండి మీ ఎర్రబాబుని.